దీంట్లో మహారథి గారి చివరి దీంట్లో ఎన్టీ రామారావు గారు వైపు వెళ్ళారు. అంతే తప్ప మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు గారికి ఆయన ఏమి సన్నిహితులు కాదు. అట్లా అది వేరు రాసి ఉండొచ్చు, కానీ మండలాధీశుడు లాంటి సినిమాని రాశారు, అది వేరే సంగతి. ఉండొచ్చు కానీ జరిగిన మీరు అనుకుంటున్నారు. కాదు కాదు, విక్రమ్ గారు ఒక్క నిమిషం చిట్టుబాబు గారు ఇప్పుడు హిస్టరీలు మీ నాన్నగారు హిస్టరీ, మీ హిస్టరీ ఆగండి సార్. అట్లా కాదు, మీరు కాంగ్రెస్ జీన్స్ అన్నారు, కాంగ్రెస్ మీరు ఏమన్నారు, కాంగ్రెస్ ఏంటో డిఎన్ఏ అన్నారు వీళ్ళని. మీరు ఇందాక మీరు కాంగ్రెస్ డిఎన్ఏ మీరు ఇందాక ఎవరిని అన్నారు కదా. అందుకని ఎవరు కాంగ్రెస్ అనే దానికి కృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు కదా, తీశారు. దాదాపు నాకున్న చిన్న పరిజ్ఞానం మేరకు చాలా సినిమాలకి కథ, రచయిత, మాటలు అన్ని కూడా మీ నాన్నగారే కదా. మరి అప్పుడు ఆ అనుభవం, ఆ అవినాభావ సంబంధం అది ఉన్నట్టే కదా. తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ చేశారు, విజయ నిర్మల్ గారు చేశారు. అంత ముందే ఉన్నారులే, కానీ కృష్ణ గారు సబ్జెక్ట్ అంతా డిబేట్ అవుతున్నాం అండి. ఆ సబ్జెక్ట్ ఇవాళ మనం ఏంటంటే, ఈ సబ్జెక్టు సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కాపాడలేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ శాంక్టిటీ ఈజ్ క్వశ్చనబుల్ అయిన సందర్భంగా ఇవాళ ఏం జరగాలి అనే దాని మీద ఎక్కువ చర్చ. చాలామంది ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నారు. నాగార్జున గారు కూడా దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఉన్నారు. సరే, గతంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎదురు చెప్పలేకపోయారు, అది వాస్తవం. అదే పెగలో కానీ ప్రజలు పనిష్ చేశారు, ప్రజలు రైజ్ టు ది అకేషన్. ప్రజలు ఇప్పుడు మనలాగా స్పందించారు. ప్రజలు ఇప్పుడు మీడియా స్పందించింది, ఆ రోజున స్పందించారు. ఆ రోజు మీడియానే స్పందించింది. భువనేశ్వర్ గారి మీద అంత దారుణమైన అభాండం వేసినప్పుడు ఇండస్ట్రీ ఏమో చిట్టుబాబు గారి లాగా స్పందిస్తే ప్రజలు మనలాగా స్పందించారు. అది రిజల్ట్ వీళ్ళకేం సంబంధం లేదు. వీళ్ళకి టికెట్లు, డబ్బులు, ఇది సంబంధం. వెంకటేశ్వర స్వామి సంబంధం లేదు. ఇవాళ మీ ప్రకాష్ రాజ్ ప్రతి దాంట్లో ట్వీట్ చేస్తాడు, ప్రతి దాని మీద స్పందిస్తాడు. మంచి వచ్చాడు, ఆయన అభిప్రాయం అయింది, తిట్టేవాడు ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ ప్రతి దాని మీద స్పందిస్తాడు. ఎందుకు మీరు బలవంతంగా సినిమా రాజకీయాల్లో ఎందుకు మేము సినిమా వాడు ప్రధానికి స్పందించాలి, సినిమా వాడి రాజకీయాల్లో స్పందించాలి, బలవంతంగా ఎందుకు రాజకీయాల సంబంధం నాలంటాడు స్పందించాలి. అందరూ ఎందుకు స్పందించాలి? సినిమా ఫీల్డ్ మొత్తం ఎందుకు ఐ వాంట్ టు పుట్ కండిషన్ లైక్ దట్? ఎందుకు ఆ దౌర్భాగ్యం మాకెందుకు? మీకెందుకు కదా. ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, లేకపోతే నాగార్జున గారి కుటుంబం, పెద్ద ఆయన లేరు కాబట్టి నాగార్జున గారి కుటుంబం మీద ఒక రాజకీయ నాయకురాలు కామెంట్ చేస్తే అందరూ ఆ కుటుంబానికి సాలిడారిటీ తెలియజేస్తున్నారు, ఆమెను ఖండిస్తున్నారు, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. నాగార్జున గారితో మీరు ఏ చర్యలు తీసుకున్నా మా మద్దతు ఉంటుందని చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఫర్ దట్ మ్యాటర్ సురేఖ గారు నిన్న మాట్లాడిన మాటల్ని మేము టెలికాస్ట్ చేయడం ఆపేశాం నిన్న మధ్యాహ్నం. తెలుసా మీకు? మిగతా మీడియా సంగతి నాకు అనవసరం. ఇప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, నేను అది ప్లే చేయలే. ఎందుకు చేయలేదు? అంత అబ్యూజివ్గా ఉంది కాబట్టి, వాళ్ళని పదే పదే గాయపరచడం ఇష్టం లేక నేను చేయలే. అలాగని మిగతా మీడియా చేయట్లేదని నాకు అనవసరం. మా ఎండి గారికి, మా సంస్థకున్న కొన్ని ఎథిక్స్ ప్రకారం మేము దాన్ని నడపట్ల. ఇప్పుడు నాగార్జున గారి కుటుంబం మీద వస్తే ఇంతమంది స్పందిస్తున్నారు, స్పందించాలి కూడా. మరి రామారావు గారి కుటుంబం మీద వస్తే, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం మీద వస్తే ఈ కుటుంబాలు కావా? అది వీళ్ళందరూ అడుగుతున్నది. ఏం చెప్తున్నారు మీరు? భువనేశ్వర్ ఎవరు, ఆమె ఏం చెప్తా మాకెందుకు మాట్లాడుతున్నారు మీరు? బాలకోటే గారు చెప్పండి. బాలకోటే గారు, ఐఎమ్ ఆస్కింగ్ బాలకోటే గారు. ఏ వ్యక్తి మీద జరిగినా
ఏ హీరోయిన్ మీద జరిగిన